ఇప్పుడా కాస్ట్లీ అయిపోయింది అది. వెనకట్లో మా తాత వాళ్ళందరూ సంవత్సరం పొద్దున్న పిలిచి తెచ్చి చేయమనేవాళ్ళు. చూసావా ఈ బుల్లెట్ ఇప్పుడు పోయింది చూసావా, దాన్ని ఏమంటారు తెలుసా? టైర్ బండి అనేవాళ్ళు. అది ఓన్లీ ఉన్న వాళ్ళకే ఉండేది వెనకట్లో టైర్ బండి. పర్లేదా? సెట్ అయిందా? అదే మొత్తం వేసిందా? ఏ ఆరాధ్యం రా. మీ పక్కన కూర్చో కూర్చో కూర్చోరా, కూర్చోండి, కూర్చొనిరా. ఆడ కూర్చొని పో, ఏం కాదు, ఏమన్నా. ఆశ్రయ్ దగ్గర రా. అక్కడ పోయి నుంచోపో రే. ఎక్కడికి వెళ్తున్నావు? ఇట్రా. పేపర్ వేస్తావా? ముఖం కాలినట్టుందా? బిర్యానీ, చికెన్ బిర్యానీ అలవాటు చేసి పెట్టుకుంది.
పెట్టాడు. గబ్బులను చూసా పోతా ఉంది నిన్న కొంచెం దీంట్లో కంతరా ఉంది దీంట్లో కాసేపు టైం పాస్ కావాలిగా వరుసగా పెడితే అందరం ఒకసారి పెడితే నువ్వేం చైర్ తెస్తున్నావు అదే ఇటానికి తెస్తున్నావు ఏమన్నా డౌట్ వచ్చి ఎప్పుడు అడిగానట్టు ఎప్పుడు అడిగాను రాత్రి సినిమాలు నేను కూడా సినిమాలో ఉన్నా సాయిబాబు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అవి వచ్చి అమ్మమ్మ వాళ్ళు ఎవరు లేవలేదు ఇంకా సీదేవమ్మ ఫోన్ చేయమా అని చెప్పి వచ్చాడు. మీది అయిపోయిందక్క ముందు అయి వయసు వచ్చారు మా వాళ్ళు మొత్తం మోపంతా ఒకదానికి పెట్టి ఒకేసారి ఊరు కొద్ది కొద్దిగా వేసేది ఒకసారి పెట్టాడు. మాట వాళ్ళే చెప్పాడు కూడా అదే చెప్పి కొంచెం కొద్ది కొద్దిలే. అరే దెయ్యే కలిగిపోయి కుండాల కింద కుండాల కిందవే కదా వచ్చా అనుకున్నాం మేము. నువ్వెలా అనుకున్నావు? నువ్వెలా అనుకున్నావు? బాగా పచ్చగా వేస్తున్నారు. నా చీర కూడా పోసింది. ఎప్పుడు సాయంత్రమా? రేపు కదా ఇవాళ ఆటలు కొట్లు రేపు ముగ్గురు కొట్లు అని పెట్టారు. ఓ దాంట్లో అట్లే పెట్టిందా? అయితే అదే అసలు అందరికంటే చిన్న నిమ్మకాయ అమ్మాయికి పెట్టే వెళ్ళరా పడకుండా వెళ్ళు. मुरली कटल डिग्री आप डिग्री అరే వాళ్ళు పోయారు రారా ఇంకో
అబ్బాయి వాళ్ళ కాయలు వాళ్ళు పెట్టుకుని నిమ్మకాయలు కబడ్డీ పోటీలకి బహుమతి దాతలు కొత్తపల్లి సురేష్ గారు ఉన్నాయి. ప్రేక్షకులకి చిరుగుడుపాడు గ్రామ ప్రజలందరికీ కమిటీ వారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరి సహకారం ఈ 3 రోజులు ఇలాగే కొనసాగాలని, ఇంకా ఎవరైనా సరే లాస్ట్ 5 minutes 20 ఆర్సీబీ 13 సిఎస్కే అయినా గెలిచే సిఎస్కే అని మేము మాకు నమ్మకంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ధోని ఉన్నాడు. ఇక్కడ ధోని అడుగు ధోని కూర్చో, వాడి మీద కూర్చో సరిపోద్ది. గుచ్చుకుంటుంది అంటే వాడి మీద కూర్చుంటుంది. రాదక్క గుచ్చుకుంటుంది అంటే వాడి మీద కూర్చుంటుంది. మళ్ళా చూడు. ఆరాధ్య రే ధృతి పోయి నుంచో, కలర్స్ వేయరా. రే నీకు వచ్చి కలర్స్ వేయి, దాంట్లో దృష్టిగా కలర్స్ వేస్తా సొంక. అది సరిపోయిందా? సరిపోదు. ఇదే సరిపోదు. ఇదా చెప్పు పిన్ని. నువ్వు పోయిరా. లేకపోతే మీ వాషింగ్ మిషన్లో వేసేది. అలా కాదు, నువ్వే చూపిరా. బాబాయ్ గిఫ్ట్ ఇప్పి నువ్వు. ఏంద్రా బాబాయ్.
చేతబడి బుక్ చూసా చేతబడి చేతబడి అలాగే మన నలుగురు సుబ్బారావు గారు కొమ్మూరుపాలెం ఎవరి సీట్ ఇచ్చింది శాంతి పద్మక్క సీట్ ఇచ్చింది ఎవరమ్మా బయటకు వచ్చింది చాలా ప్యానల్ చేసింది 7లో 5-6 చేసింది డబ్బుల్లో టోనీ దగ్గర అన్ని ఒడ్డుగా వాడుకోవా పది 17 22 25 7 14 8 27 లీక్ చేయగా కన్నా ఎవరు పోయి 15 ఆటల పోటీ గారి ముగ్గురు రేపు సాయంత్రం చూసేవారు కొంచెం ఆ పిల్లలు గ్యాప్ ఇవ్వండి దయచేసి చూసేవారు కొంచెం వెనక్కి జరగండి మురళి కొంచెం తీరు లోపల కన్నా వేయమ్మా నెక్స్ట్ మరి 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 ఎక్కువగా క్రౌడ్తో ఇబ్బందిగా ఉంది లేవరే వాడు ఆంధ్ర కూర్చున్నాడు ఎగరేసిండట్టున్నాడు దూరంగా దూరంగా ఇప్పుడు చివరి ఇద్దరు మిగిలినప్పుడు స్కూల్ కావాలి కదా స్కూల్ కూడా తెప్పిస్తే పోయింది ఎవరు స్కూల్ కావాలి కాలు దెబ్బ తగిలింది దగ్గరలో స్కూల్ కావాలన్నాడు స్కూల్ స్కూల్ కావాలి జరుగుతుంది అయ్యో అక్కడక్కడ చైర్ ఉందండి అక్కడెక్కడ చైర్ ఉందండి జాగ్రత్త
కూర్చోండి కూర్చోండి ఏం కాదు పరిగెత్తారు పరిగెత్తాలి అందరూ ఫాస్ట్ 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 ఏంది రీడ పద దగ్గర ఘోరంగా జరపండి సైడ్లో ఏదో పరిగెత్తారు వాళ్ళు దూరంగా వెళ్ళండి వెళ్ళండి సార్ నీ పోటీ పడ్డ వాళ్ళందరూ అవుట్ అవుతున్నారు ఇబ్బంది పడుకో అది కాదు డైలాగ్ చెప్పు పాటలు పాడేవాళ్ళు మంచి పాట డైలాగ్ చెప్పు బాలయ్య బాబు డైలాగులు ఎవరన్నా పుష్ప డైలాగులు చెప్తారు ఎవరన్నా తప్పట్లు తప్పట్లు ఎప్పుడు చీటికల చెప్పు మంచి డైలాగ్ చెప్పాలి ఎవరైనా రావచ్చు గారు వచ్చారు మంచి డైలాగ్ ఎవరైనా పోయి ప్రతి సంవత్సరం మీరు పార్టిసిపేట్ చేయడం వల్లే ఇంత ఆనందంగా జరుగుతుంది కలర్ఫుల్ మీరు పార్టిసిపేట్ చేస్తేనే సంక్రాంతి కలర్ఫుల్ గా ఉంటుంది ఈవెంట్ ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేసిన మా పురుషుల వల్ల ఏం ఉపయోగం లేదు మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈవెంట్ రెడీయా? ఓకే, వచ్చాక మాట్లాడతారు సార్ మన వాళ్ళందరూ కూడా. మరొకసారి విచ్చేసిన వీక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రేపు సాయంత్రం 4 గంటలకు మ్యూజికల్ చైర్స్ పోటీలు ఘనంగా నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ విచ్చేసి వీక్షించవలసిందిగా మనవి. అలాగే రేపు సాయంత్రం 5 గంటలకు అంగరంగ వైభవంగా దగద్గదాయమానంగా తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుందండి.
మీరందరూ కూడా అలా అగ్ని జ్వాలలతో మెరిసిపోతూ ఉంటే మేమందరం మురిసిపోయి మైమరిచిపోయామండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో తదుపరి నృత్య ప్రదర్శన మరికొద్ది సేపట్లో ఇంటర్నేషనల్ జగ్లింగ్. ఆర్ యు ఆల్ రెడీ? ఎక్కడ ఒక్కసారి ఇంటర్నేషనల్ జగ్లింగ్ పర్ఫార్మెన్స్ చూద్దామా? పోటీలు జరుగుతాయండి, కావున ప్రతి ఒక్కరూ విచ్చేసి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనవి. ఎరుకున్నదా సామి నంబరు పలకనై ఉన్నాడు నీ నీడలు. ఎరుకున్నదా సామి నంబరు పలకనై ఉన్నాడు నీ నీడలు. మాటి మాటికి నిన్ను చూడాలనుకుంటాను సామి, మాటి మాటికి నిన్ను చూడాలనుకుంటాను. పూట పూటకి నీపై పాడాలనుకుంటాను. ఎరుగున్నదా సామి, ఎరుగున్నదా సామి, ఎరుకున్నదా సామి నేనెవ్వరు పలకనై ఉన్నాను నీ నీడలు. మంది నిన్ను రోజు చూడ వస్తారు, అంతమందిలో నన్ను ఎలా గుర్తుపడతావో. ఎన్ని వేల మంది నిన్ను రోజు చూడ వస్తారు, అంతమందిలో నన్ను ఎలా గుర్తుపడతావో. గుడిలోకి వచ్చినాక గడప గడప ఎక్కుతాను సావే సావే, గుడిలోకి వచ్చినాక గడప గడప ఎక్కుతాను. నా దేవుడు చేతులెత్తి తడవ తడవ మొక్కుతాను, నా దేవుడు సామి, ఎరుకున్నదా సామి, ఎరుకున్నదా సామి నేనెవ్వరు పలకనై ఉన్నాను నీ నీడలో. వెనక జనం నన్ను మూలమున చూస్తారు, నిమిషమైన చూడకుండా చూలాగి వస్తారు. ముందు ఎనక జనం నన్ను మూలమున చూస్తారు, నిమిషమైన చూడకుండా చూలాగి వస్తారు. గుండె మంట వేస్తున్న నిండుగా నిరుదరుస్తాను, గుండె మంటలేస్తున్న నిండుగా నిన్ను కొలుస్తాను. గోవిందా గోవిందని గుమ్మంకడ నిలుస్తాను, సామి, ఎరుకున్నదా సామి, ఎరుకున్నదా సామి నేనెవ్వరు పలకనై ఉన్నాను నీ నీడలో. శనివారం ఒక్క పొద్దు నీ పేరిట పస్తులుంటా,
సామి ఎరుగున్నదా సామి ఎరుగున్నదా సామి నేనెవ్వరు తరగనై ఉన్నాను నీ నీడలో ఎరుగున్నదా సామి నేనెవ్వరు తరగనై ఉన్నాను నీ నీడలో మాటి మాటికి నిన్ను చూడాలనుకుంటాను మాటి మాటికి నిన్ను చూడాలనుకుంటాను పూట పూటకి నీపై పాడాలనుకుంటాను ఎరుగున్నదా సామి ఎరుగున్నదా సామి ఎరుగున్నదా సామి నేనెవ్వరు తరగనై ఉన్నాను నీ నీడలో 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 ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ వరకు ఉన్నారు, ప్రోగ్రామ్ కొంచెం సేపు అయ్యాక అక్కడి వరకు ఉన్నారు, ప్రోగ్రామ్ జరుగుతూ ఉండగా ఎక్కడో వరకు ఉన్నారండి ప్రేక్షక జనాలందరూ. ఇదంతా నేను ఒక్కటే చెప్తాను, గురువు గారు ఆయువు పోస్తూ ఉన్నారండి యొక్క కూచిపూడి నాట్యానికి. మనందరం కూడా ఆ భక్తి భావాన్ని గౌరవించి సత్కారంగా మీ అందరూ ఇక్కడ ఉన్నారంటే దానికి ఉద్దేశం నిర్దేశం ఆ సత్కారం మీరందరూ ఇక్కడ ఉండడమేనని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి గౌరవనీయులైన శ్రీ ఘంటసాల పవన్ కుమార్ గారికి, వారి యొక్క శిష్యులైన గౌరవనీయులైన శ్రీ నరేంద్ర గారికి, గౌరవనీయులైన శ్రీమతి పావని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనందరి ముందుకు శ్రీనివాస కళ్యాణం శ్రీనివాస కళ్యాణం అండి వచ్చేస్తూ ఉంది. వచ్చే ముందు వెంకటేశ్వర స్వామి వారు అంత చిన్నగా వస్తారా, మనం ఎంతో చక్కగా చప్పట్లు కొట్టి కొంచెం ప్రసన్నం చేసుకుంటే వచ్చేస్తారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు వేసుకుందామా? శ్రీనివాస కళ్యాణం చూసే ముందు ఆ యొక్క అట్టహాసాన్ని మనందరి ముందుకు కనబరిచే ముందు ఇంటర్నేషనల్ జగ్లింగ్ మరొక పర్ఫార్మెన్స్ మనందరి ముందుకు వచ్చేస్తూ ఉంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, హియర్ ఇట్ ఇస్ ఫర్ ఇంటర్నేషనల్ జగ్లింగ్ బై ప్రశాంత్. ஹாய் பிரசாந்த், உங்களுக்கு నమస్కారమే. నింగళోட తెలుగు నల్లా ఇరికే చాలా మంచిగా నేను మాట్లాడుతూ ఉంటే உங்களுக்கு தமிழ் தான் మర్చిపోతారే, అంత అద్భుతంగా నా తమిళ ఏమిదా సేతం చెప్పు ప్రశాంత్. ఇంత ఫాస్ట్ గా మాట్లాడితే కొంచెం అర్థమయ్యేది కష్టం. కొంచెం వస ఎక్కువదా போசி ఉంటారా என்னோட அம்மா சின்னప్పుడు தான் அதுதான் இந்த மாதிரி ஃபாஸ்ட் தான் என்னோட மாட்ட தான் இருக்கு. என்ன பண்றீங்க? நான் என்ன பண்ணலாம். இல்ல తెలుగు ప్రశ్నలు ఓకేదా? థ్యాంక్ యూ. సో తమిళ్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. నా తమిళ్ని మీరే ఫస్ట్ టైం గుర్తించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆర్టిస్ట్ సచ్ అమేజింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు కింద ఉండే పిల్లలంతా ఏమంటే అంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళ నేమ్ లోనే ఉంది పవన్ కళ్యాణ్ సార్ పవర్ దాంట్లో దిగుతుంది. సో బిగిన్ ది ట్రూత్ అదే పవన్ సార్ పవర్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ బాగా చాలా సూపర్ గా చేస్తున్నారు. ఇప్పుడు అగైన్ జగ్లింగ్ కదా. సో ఫస్ట్ మై సిన్సియర్ అండ్ హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ టు ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏమంటే నేను 4 years ఆఫ్టర్ వచ్చి ఇలా చేస్తా. 2020 కనుక నాకు చాలా మంచి గుడ్ న్యూస్ అంతా జరిగింది. సో పోలేరమ్మకు, టంగుటూరు పోలేరమ్మకు డివైన్ వైబ్రేషన్ నాకు ఈ రోజు దొరికింది. మీ బ్లెస్సింగ్స్ అంతా దొరికేదానికి అగైన్ థ్యాంక్స్. ఇచ్చిన ఛాన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ, మేనేజ్మెంట్కు పెద్ద థ్యాంక్స్ చెప్తాను నేను. బికాస్ ఇక్కడ మన ఊర్లో అంతా మన సర్కస్ వేస్తే సర్కస్లో ఒక ప్రీమియం షో అంటే అది జగ్లింగ్ అంటే చెప్తారు. అయితే మన ఎవరో టుడేస్ వీఆర్ ఎసిడెడ్ టు గో టు సర్కస్ కదా, ఏమైనా బికాస్ టైం లేదు ఎవరికో. సో ఈ మాదిరి ఒక ఫ్యామిలీ ఇంట్లో ఊర్లో అంతా ఒక గ్యాదరింగ్ అయ్యే టైంలో జగ్లింగ్ వచ్చి చూపించాలని అనుకున్న వాళ్ళ పెద్దవాళ్ళకి అందరికీ ఒక పెద్ద థ్యాంక్స్ చెప్తా. అండ్ ఇప్పుడు చేయబోయేది వచ్చి నేను ఇంకా ఒక 64 టైమ్స్ ఆఫ్ లాంగ్వేజ్ లో ఓకే. సో మ్యామ్ ఆల్సో ఒక జగ్లింగ్ చేస్తారంట, వాళ్ళకో చూపిస్తాం. దిస్ టైం ఏమో నాకు కొంచెం సౌండ్ కొంచెం తక్కువగా ఉంది మీ సైడ్ నుంచి, ఏం తెలియదు అంత యాంగ్రీయా? ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఏమంటే అప్పుడు నా